ఇప్పుడు ఏ రకమైన టెస్టింగ్ ఉండాలి దీనికి టు సీ దట్ వీఆర్ గెటింగ్ ద రైట్ యాంటీబాడీస్ అన్నది మనం చూస్తాము. దాంతో రిలేట్ అయ్యే కిట్స్, బెస్ట్ కంపారబుల్ కిట్స్ని తీసుకుంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపారబుల్ కిట్స్. సో దీన్ని అడాప్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏ రకమైన టెస్టింగ్ ఉండాలి దీనికి టు సీ దట్ వీఆర్ గెటింగ్ ద రైట్ యాంటీబాడీస్ అన్నది మనం చూస్తాము. సో మేము వచ్చి యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఆర్థో కంపెనీది తీసుకున్నామండి. ఎందుకంటే దీనికి దిస్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్ అప్రూవ్డ్ బై యుఎస్ సిడిసి అంటారు. మనకి ఇప్పుడు ఎలాగా మన దేశంలో డ్రగ్స్ కంట్రోల్ ఉందో వాళ్ళకు సిడిసి అన్నది ఉంది. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసేసి ఫస్ట్ ఇది రిలీజ్ చేశారు. అండ్ ఈ కంపెనీ ఎందుకు అడాప్ట్ చేసుకున్నానంటే వీళ్ళు చాలా స్పెసిఫిక్గా అన్ని డీటెయిల్స్ వాళ్ళ కస్టమర్స్కి ఎవ్రీ వీక్ అందిస్తున్నారండి ఫ్రమ్ ద బిగినింగ్. సో ఏమేమి డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి, ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి, ఏమేమి డ్రాబ్యాక్స్ అన్నిటినీ వీళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో ఈ కంపెనీనే ఫస్ట్ అడాప్ట్ చేసుకుని ఈ కంపెనీ ద్వారా టెస్టింగ్ చేస్తున్నానండి. వీఆర్ ద ఓన్లీ బ్లడ్ బ్యాంక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డూయింగ్ టెస్టింగ్ బై దిస్ వెరీ స్పెసిఫిక్ మెథడ్. ఎందుకంటే ఇది స్పైక్ 1 యాంటీబాడీస్ విచ్ ఆర్ ద మోస్ట్ రెలవెంట్ యాంటీబాడీస్ అండి ఫార్ రిలేటింగ్ టు న్యూట్రలైజింగ్ యాంటీబాడీ టైటర్స్. మన యాక్చువల్గా న్యూట్రలైజింగ్ యాంటీబాడీ టైటర్స్ అన్నది మెషర్ చేయలేము. ఇండియాలోనే సమ్ 3 ల్యాబ్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ డూయింగ్ ఇట్, అంతే. సో వరల్డ్ ఓవర్ కూడా ఎవరు దీన్ని టెస్టింగ్ చేసుకుంటూ ఉండలేము. సో దాంతో రిలేట్ అయ్యే కిట్స్, బెస్ట్ కంపారబుల్ కిట్స్ని తీసుకుంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపారబుల్ కిట్స్. సో దీన్ని అడాప్ట్ చేసుకున్నాము. అండ్ వీ హ్యావ్ బీన్ continuously testing everybody only by this method. This is a semi-quantitative method and ఇది కరెక్ట్గా ఆ స్పైక్ 1 IgG యాంటీబాడీ లెవెల్స్ని ఖచ్చితంగా చెప్తుందన్నమాట. సో దీని ప్రకారం మేము కాన్ఫిడెంట్గా ఇష్యూ చేయగలుగుతున్నాము పేషెంట్లకి. అండ్ వీఆర్ గెటింగ్ అన్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఆల్సో ఫ్రమ్ ద డాక్టర్స్. సైమల్టేనియస్గా వీ కండక్టెడ్ వెబినార్స్ విత్ ఆల్ ద డాక్టర్స్. ఇప్పుడు అన్నీ డిజిటల్లో ఉన్నాయి కదా. అండ్ వీ ఎక్స్చేంజ్డ్ వ్యూస్. వాళ్ళు పేషెంట్ తరపు నుంచి ప్రాబ్లమ్స్ చెప్పడం, మేము ప్లాస్మా ప్రిపరేషన్ గురించి వాళ్ళకి అవగాహన ఇవ్వడం, ఇలా చాలా వెబినార్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నానండి అందరూ స్పెషలిస్టులతోనూ. అండ్ వీ హ్యావ్ అ కన్వాలసెంట్ ప్లాస్మా గ్రూప్ అసోసియేషన్ డెవలప్డ్ ఇన్ ద కంట్రీ అండి. అబౌట్ 100 of us doctors are involved in that. అండ్ మేము కూడా వాట్సాప్ ద్వారా ఎవ్రీ డే వీఆర్ లెర్నింగ్ ఆల్ ద న్యూ థింగ్స్ అవైలబుల్ అండ్ వీ కీప్ డిస్కసింగ్ ఎవ్రీ డే అబౌట్ ద న్యూ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ ప్లాస్మా. సో ఢిల్లీ నుండి, బాంబే నుండి, చెన్నై నుంచి, అన్ని స్టేట్స్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి మాకు దీని ద్వారా ఫీడ్బ్యాక్స్ వచ్చేస్తూ ఉంటుందండి. హౌ ఇట్ ఈస్ గోయింగ్ అన్నది అండ్ వాట్ ఆర్ ద న్యూ డెవలప్మెంట్స్ అన్నది. సో దీంట్లో నేను ఒక మెంబరు. సో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ డూ ద రైట్ చేంజెస్ హియర్. సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫీల్డ్ అండి. సో ఈసారి సెకండ్ వేవ్ అన్నది వచ్చినప్పుడు వీఆర్ మోర్ ప్రిపేర్డ్. ఎందుకంటే వీ హ్యావ్ ద ఎక్విప్మెంట్స్, వీ హ్యావ్ ద టెక్నాలజీ. మేము 3 MD పెథాలజిస్ట్ వర్క్ చేస్తూ ఉన్నామండి దీనికి 24/7. అండ్ సో we are ready. But unfortunately last 3 months కోవిడ్ కేసెస్ చాలా చాలా తక్కువ మన ఆంధ్రప్రదేశ్లో. అండ్ సో కన్వాలసెంట్ ప్లాస్మా డోనర్స్ అన్నది హ్యాస్ బికమ్ అ బిగ్ వాయిడ్ అండి. అంటే ఎక్కడ ఉన్నారు ఈ డోనర్స్ అన్నది పేషెంట్ రిలేటివ్స్ కూడా వెంటనే తెలుసుకోలేకపోతున్నారు. అందువల్ల చాలా చాలా ఇబ్బందిగా ఉంది పేషెంట్స్కి. ఎందుకంటే నేను చెప్పింది మీకు గుర్తుంటుంది, ఈ అడ్మిట్ అయిన ఫస్ట్ 1 week లోపల ఈ ప్లాస్మా ఇస్తేనే మ్యాక్సిమం బెనిఫిట్ ఫర్ ద పేషెంట్. సో పేషెంట్ని అడ్మిట్ చేసేసి పేషెంట్ సంగతులు చూస్తూ ఉంటారా, ఈ ప్లాస్మా డోనర్ని వెతుకుతారా, ఏం చేస్తారండి పేషెంట్ రిలేటివ్స్? ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అండి. ప్లస్ రెమ్డెసివిర్ని ఇప్పుడు చాలా షార్టేజ్లో ఉంది ఆల్ ఓవర్ ద కంట్రీ, అది మనకు తెలుసు. ఈ బిగినింగ్ ఫేజ్లో ఈ 2 ప్రోడక్ట్సే మ్యాక్సిమం బెనిఫిట్ అండి టు ద పేషెంట్. సో ఈ 2 ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకు తక్కువలో ఉంది. అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద కరోనా వైరస్? లాస్ట్ టైం ఈవెన్ పీక్ వచ్చాక కూడా పర్ డే వీ డిడ్ నాట్ క్రాస్ 1 lakh people ఆఫ్ కరోనా కేసెస్ ఇన్ ద కంట్రీ. బట్ నౌ వితిన్
1 month we have crossed 2,20,000. ఇప్పుడు చూడండి ఆ వైరస్కి ఎంత ఫెరోషియస్నెస్ పెరిగిందనేది. అంటే నంబర్ ఆఫ్ కేసెస్ని డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంది ఆ వైరస్. ఆ వైరస్కి అంత బలం వచ్చేసింది అన్నమాట ఇప్పుడు. సో ఈ వైరస్ని మనం తట్టుకోవడానికి ఇంకా ప్లాస్మా సరైన టైంలో పేషెంట్కి అందించాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సరైన టైంలో అందిస్తేనే దానికి వాల్యూ అండి. సో దీని గురించే మేము గవర్నమెంట్ని ఇప్పుడు అప్రోచ్ చేశాము టు గివ్ అస్ ద నంబర్స్ టు ఫైండ్ అవుట్ హూ ఆర్ ద ప్లాస్మా డోనర్స్. అండ్ వాళ్ళని మేమే మా ఖర్చులో వాళ్ళని టెస్ట్ చేసి ప్రోడక్ట్ని రెడీగా పెడతాము అని చెప్పామండి. సో ఆ ప్రాసెస్ ఆఫ్ టాకింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఐ హోప్ ఇట్ రియలీ వర్క్స్ అవుట్ సో దట్ ఒక పేషెంట్ రిలేటివ్ రాగానే మేము వాళ్ళకు మ్యాచింగ్ ప్లాస్మా అందించేట్టుగా ఉండాలండి. ఇది మా కోరిక. సో దీనికి ప్రజలందరూ ముందుకు వస్తే వాలంటరీగా, లైక్ మన కంట్రీలో ఎలాగ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అంటే పెద్ద వాలంటరీ మూమెంట్ ఉందో, అందరికీ అవధానం ఉంది, ఎవరికి మునుపులాగా భయం లేదు, అందరూ ముందుకు వస్తున్నారు. ఆ రకంగానే నా విన్నపం ఏంటంటే కోవిడ్ నుంచి రికవర్ అయిన ప్రతి ఒక్కరూ మేము మా వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని మేము పిలిచి చూసి వాళ్ళు ఎలిజిబుల్ ప్లాస్మా డొనేట్ చేయడానికి అనేది కనుక్కొని మేము కలెక్ట్ చేసి పెడతామండి. అండ్ సో దట్ పేషెంట్ విల్ గెట్ ద ప్లాస్మా అట్ ద గోల్డెన్ అవర్ అండ్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్. సో ఈరోజు దీని గురించి ఇట్స్ అ హైలీ టెక్నాలజికలీ డ్రివెన్ వరల్డ్ నౌ. మనకు టెక్నాలజీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి దీని గురించి. మేము వైజాగ్ వాలంటీర్స్ అని ఒక ఆర్గనైజేషన్ వైజాగ్లో యంగ్ పీపుల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. చాలా ఉన్నతంగా పనిచేశారండి ఈ కోవిడ్ టైంలో. అండ్ వాళ్ళ సహకారం తీసుకున్నాము లాస్ట్ టైం కూడా. వాళ్ళు దీనికనే ఒక వెబ్సైట్ మాతో పాటు కలిసి తయారు చేశారు. అండ్ ఏంటేంటి పారామీటర్స్ మనం అర్థం చేసుకోవాలి, ఎలా ప్రజలతో రియాక్ట్ చేయాలి అన్నది చెప్పినప్పుడు వాలంటరీ డోనర్స్ కొద్దిగా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వెబ్సైట్ స్టిల్ యాక్టివ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ దాట్. మీరు రిజిస్టర్ చేస్తే మీరు అవైలబుల్ అనేది మాకు తెలుస్తుంది. అక్కడి నుంచి మేము మీ దగ్గరికి వచ్చి ఏంటేంటి చెయ్యాలి, మీకు ఎలా, ఏం కౌన్సిలింగ్, ఏం క్వశ్చన్ ఆన్సర్స్ కావాలన్నా ఆన్సర్ చేస్తాము. మీ శాంపుల్ని మేమే తీసుకుంటాము. దీనికి ఒక టెస్ట్, యాంటీబాడీ టెస్ట్ ఒకటే కాదండి, ఒక 17 టెస్టులు చేస్తాం ప్రతి డోనర్కిను. అన్ని టెస్టులు పాస్ అయిన వాళ్ళు అండ్ యాంటీబాడీ హై లెవెల్గా ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ ఫర్ దిస్. ఇది ఒకటే కాకుండా మన బ్లడ్ డొనేషన్ లాగే ప్రతి డోనర్ని మెడికల్ హిస్టరీ తీసుకుంటామండి. సో ఇట్ ఈస్ అ వెరీ సైంటిఫిక్ ప్రిపరేషన్. సో ఇదన్నీ మేము 3 MD పెథాలజిస్ట్ ఉన్న దానివల్ల కౌన్సిలర్స్, మాకు ట్రైన్డ్ కౌన్సిలర్స్, ట్రైన్డ్ టెక్నీషియన్స్ అందరూ ఉన్న దానివల్ల, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేదానివల్ల మా దగ్గర 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి ఈ కన్వాలసెంట్ ప్లాస్మా తీయడానికి. ప్లస్ ఈ ఆర్థో ఎక్విప్మెంటు చాలా 2 అవర్స్లో మాకు రిజల్ట్స్ ఇచ్చేస్తుంటుంది. సో దీని ద్వారా మేము సొసైటీకి సర్వ్ చేయాలని వెయిట్ చేస్తున్నాము. మిమ్మల్ని వచ్చి రిజిస్టర్ చేసుకోమని కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, వైజాగ్ వాలంటీర్స్ ఆ వెబ్సైట్ పేరు. దాంట్లో మీరు రిజిస్టర్ అయితే వెంటనే మేము ఫాలో అయ్యి ఎలాగా మీరు డొనేట్ చేయగలరు ప్లాస్మాని అన్న మొత్తం డీటెయిల్స్ చెప్తాము. అండ్ we request you to come forward to serve the society. Thank you.